ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. కరెక్ట్‌గా స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 6 నెలల్లో రెండోసారి స్వాతంత్రాన్ని ప్రకటించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇల్లు తాడిపత్రిలో ఉంటుంది. నేను వెళ్ళి తాడిపత్రిలో ఉంటాను అని చెబితే పోలీసులు అంగీకరించలేదు. అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు రానియకూడదు అన్న నిర్ణయానికి పోలీసులు పూర్తిగా వత్తాసు పలుకుతూ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఆయన తాడిపత్రికి వెళ్ళడానికి పోలీస్ భద్రత కల్పించండి అని ఆదేశాలు ఇచ్చింది 6 నెలల కిందట. ఆదేశాలు పట్టుకొని కాళ్ళలో చెప్పులు అరిగే విధంగా ఎస్పీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి రకరకాలుగా కాళ్ళలో చెప్పులు అరిగే విధంగా తిరిగారు. హైకోర్టు ఆర్డర్స్ని పట్టుకొని ఎవరూ తేగలే, ఆయన తాడిపత్రికి అలో చేయలే. మళ్ళీ దాన్ని పట్టుకొని హైకోర్టుకి వెళ్ళారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దాన్ని విచారించుకుంటూ వచ్చి తాజాగా హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది రెండోసారి. ఈ నెల 18వ తేదీన ఆయన తాడిపత్రికి వెళ్తారు. ఉదయం 10:30 నుంచి 11 లోపే తాడిపత్రికి చేరుకుంటారు. తాడిపత్రిలోనే ఆయన ఇంట్లో ఆయన ఉంటారు. పోలీసులు భద్రత కల్పించండి అని. అప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారట, తాడిపత్రి అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం, అక్కడ కొంత శాంతి భద్రతల సమస్య ఉంటుంది. అంతా మళ్ళీ సెట్ అయ్యేంత వరకు, అన్ని పరిస్థితులు సెట్ అయ్యేంత వరకు ఆయన అక్కడికి అలో చేయలేం. అప్పటి వరకు ఆయన అక్కడికి వద్దని చెప్పండి అని వాదనలు వినిపిస్తే హైకోర్టు కూడా మరోసారి ఆశ్చర్యపోయిందట. ప్రత్యేక పరిస్థితులు ఉండడం ఏంది? ఒక పౌరుడు తన ఇంట్లో ఉండే హక్కు కూడా లేదా? ప్రత్యేక పరిస్థితులు అనేది వాదన ఎలా వినిపిస్తారు మీరు? అలా కుదరదు. పోలీస్ భద్రత మీరు ఇవ్వలేము అంటే అవసరమైతే అదనపు పోలీస్ బలగాలను పిలిపించి ఆయనకు భద్రత కల్పించండి. ఆయన తాడిపత్రికి వెళ్తారు, ఆయన ఇంట్లో ఉంటారు. ఈ నెల 18వ తేదీ అని చెప్పి హైకోర్టు రెండోసారి తీర్పిచ్చింది. అంటే రెండోసారి ఆయనకు స్వాతంత్రం ప్రకటించింది. అంటే ఒక పౌరుడు తన ఇంట్లో ఉండే హక్కుతో కూడిన స్వాతంత్రం. మరి ఈ నెల 18వ తేదీ మళ్ళీ రానిస్తారా? రానియరా? పోలీసులు మరోసారి అడ్డుకుంటారా? ఏం జరుగుతుంది అంటే చూద్దాం సోమవారం రోజు.